హల్లెలూయా హల్లెలూయా బిగ్గరగా రెండు చేతులు ఆకాశం వైపెత్తి హల్లెలూయా. దేవుడి నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకే కలుగును గాక. మరి గడిచిన ఆదివారపు ఆరాధన నుంచి మరి ఈ ఆరాధన వరకు ప్రభు ఎంతగా సంఘమును కుటుంబాలన్నిటినీ క్షేమంగా నడిపిస్తున్న యేసుక్రీస్తు చేతుల పైకి ఎత్తి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 ఆమేన్. దేవాది దేవునికి హృదయపూర్వకమైన వందనాలు స్తోత్రాలు. అదేవిధంగా కూడిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. మరి దేవుడు తన మహాకృపను బట్టి మరి 3 ఆరాధనలు చూసుకొని మరి ఎంతో ఘనంగా జరిపించి ఈ 4వ ఆరాధన కత్తిపూడి ఆరాధనకు నడిపించిన యేసయ్యకు మరొకసారి స్తుతులు స్తోత్రాలు. అదేవిధంగా ప్రతి వారము కూడా దేవుడు తన కృపతో మనల్ని బలపరుస్తూ మాట్లాడుతూ ఆశ్చర్యమైన రీతిలో మనకి ఎప్పుడు కూడా సహాయం చేస్తూ ఉంటున్నారు. మరి ఈ విధంగా మనం బలపరచబడుతున్నాము అంటే అది కేవలం ఆయన మాట వల్లనే కదా, మన మాట కాదు, మన శక్తి కాదు. మనం ఈరోజు ఇలా నిలవబడ్డాము అంటే కేవలం దేవుని కృప, ఆయన కృప మాత్రమే. ఆయన కృప కాకుండా ఇంకేం కాదు. మరి కొన్ని సంవత్సరాలుగా ఈ గ్రామంలో అడుగు పెట్టడానికి ఎంత చోటు లేదు, అరచేయి అంత చోటు కూడా లేని ఈ యొక్క హెర్మోన్ ప్రార్థనా మందిరానికి దేవుడు ఇంత విశాలమైన హాల్ని మనకి ఇచ్చి వీటన్నిటికంటే మించి అద్భుతమైన ఆత్మీయ బిడ్డల్ని మనకి సిద్ధపరిచిన దేవునికి మహిమ కలుగును గాక. మరి ఎంతో సంతోషం ఇచ్చి ఎంతో కృపతో మనల్ని ఈ పరిచర్యను దేవుడు ఇలా ముందుకి కొనసాగిస్తున్నారు. ఇది మన శక్తి వలన మన బలము వల్ల చేసేది కాదు. ఏదో జ్ఞానం ఉంది మాట్లాడగలమని చెప్పి చేసేది కాదు. ఇది కేవలము దేవుని కృప వలన మాత్రమే ఒక స్టెప్ అయినా మరి ఏదైనా ముందుకు నడవటమైనా ఇది దేవుని దయ వలన కదండి. మరి ఈ విధంగా మనల్ని అందరినీ సమకూర్చడం, ఇంత గొప్ప కృపతో మనల్ని నడిపించే దేవునికి మరొకసారి హృదయపూర్వకంగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 ఆమేన్. మరి కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకొని మనం ఈ ఆరాధనని ముగించుకుని మనం ముందుకు వెళ్దాం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాట మనకి ధైర్యాన్ని కలగజేస్తుంది. ఏంటండి, మనుషులు మాట్లాడే మాటల వల్ల ఎలా ఉంటాయంటే, మనుషులు మాట్లాడే మాటలు కూడా ధైర్యాన్ని ఇస్తాయి కానీ అవి ఎంతోసేపు నిలబడవు. ఎంతసేపు నిలబడవు. వారు మనుషులు వచ్చి మన కళ్ళంటి నీరు వస్తున్నాయి, మనం ఏదైనా బాధపడుతున్నాం, మనుషులు ఏం చేస్తారంటే ఇలా జస్ట్ తుడుస్తారు. ఏం తుడుస్తారు? ఇలా తుడుస్తారు. మరి మన దేవుడైతే వాటిని రాకుండా ఆపగలడు. అంతే కదండి. మనుషులు ఏం చేస్తారు, వచ్చే వాటిని ఆపలేరు, వచ్చి చేతులతో తుడుస్తారు. వాళ్ళకి విసుగొస్తే కచ్చీఫ్ ఇచ్చుకొని కచ్చీఫ్ చేతిలో పెట్టేసి బాయ్ చెప్పేస్తారు. అవునా కదా? కానీ మన దేవుడైతే మన కన్నీటిని రాకుండా ఆయన ఆపగలిగిన దేవుడు. మరొక మాట ఏంటంటే, మన కన్నీటిని నాట్యముగా మార్చగలిగిన దేవుడు. అయ్యో అమ్మమ్మ అంటారు, మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నాం, మేము నాట్యమే చేయలేము, ఇక మా కన్నీరేమి నాట్యం చేస్తాయి. నిజంగా తన కుమారుడి విషయంలో, తన మనవడి విషయంలో తన కన్నీరు నాట్యముగా మార్చబడును గాక. మనందరి కన్నీరు నాట్యముగా మార్చబడును గాక. మరి ఈ ప్రతి ఆదివారము మనం దేవుని సన్నిధిలో కలుసుకుంటున్నాం కదా. ప్రతి ఆదివారం కూడా మనం దేవుని సన్నిధిలో సంఘముగా మనం కూడుకుంటున్నాం. ఎందుకు కూడుకుంటున్నాం? హల్లెలూయా. మనం ఎందుకు కూడుకుంటున్నామండి? దేవుని మహిమపరచడానికి, మనందరం కలిసి దేవుని స్తుతించడానికి, మనందరం కలిసి దేవుని ఆరాధించడానికి మనం దేవుణ్ణి సన్నిధిలో మనందరం ఇలా కలుసుకుంటున్నాం. మరి ఇంకొక విషయం ఏంటంటే, మనము దేవుని సన్నిధిలోని ఆయనను స్తుతించడానికి, ఆయనను ఆరాధించడానికి మాత్రమే కాదు కానీ మనందరము
ఆయన ఎదుట సంపూర్ణులుగా నిలువుటకు కావలసిన ఆత్మీయత, కావలసిన మహిమ మనలో ఉండునట్లుగా ప్రతి ఆదివారం తన వాక్యము ద్వారా దేవుడు మనల్ని సరి చేస్తున్నాడు. దేవుడు మనల్ని ఎందుకు తీసుకొచ్చాడంట? సరి చేయడానికి. తన వాక్కు ద్వారా మనల్ని సరి చేయడానికి. ఎప్పుడైతే తన వాక్కు మన జీవితంలో తన వాక్కు పని చేస్తుందో మనం సరి చేయబడతాం. ఎప్పుడైతే సరి చేయబడిన వ్యక్తులుగా ఉంటామో అప్పుడు అమర్చబడతాం. ఇప్పుడు ఒక చెక్క ఉంది, ఆ చెక్కను తీసుకొచ్చేసి నరికేసి కిటికీలు పెట్టేశారా? దానిని ఈ ఇంటికి అమర్చారు అంటే ముందు దాన్ని ఏం చేశారు? తోలొల్చి, ఫస్ట్ నరికి తీసుకొచ్చి తోలొల్చి దాన్ని షేప్ చేసి దాన్ని కరెక్ట్ చేసి మళ్ళా ఇంత మంచిగా వచ్చిన తర్వాత ఇంకా ఎన్నో చేసి ఆ తర్వాత మళ్ళీ దానికి కోటింగ్ వేసి పెయింట్ వేసి, అంటే ఒక గుమ్మానికి అమర్చబడినటువంటి ఒక చెక్కనే అంత ప్రాసెస్ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక గుమ్మానికి అమర్చిన దానికే అంత ప్రాసెస్ ఉంది. ఇప్పుడు మనకి ఏదైనా శ్రమ వచ్చింది అనుకోండి, శ్రమ ఎదురైనా లేకపోతే మనకి ఏదైనా శోధన ఎదురైనా ఇన్ని కష్టాలు వస్తున్నాయేంటి అని మనం ఏం చేస్తాం అనుకుంటాం. మరి ఆ చెక్క నన్ను రంపంతో కోస్తున్నారేంటి, నన్ను మిషన్తో చెక్కుతున్నారేంటి, నన్ను సుత్తితో కొడుతున్నారేంటి అంటే అది అమర్చడం అవుతుందా? అమర్చడం అవుతుందా? అవ్వనే అవ్వదు. అంటే మనకు నోరు ఉంది, నాలుక ఉంది, ఆ నాలుక నరం లేదు, నచ్చినట్టుగా నాలుక మాట్లాడుతుంది. కానీ ఆ చెక్కకి నోరు లేదు. రంపంతో కోసినా, మిషన్తో కోసినా, సుత్తితో కోసినా సరి చేస్తే సరి చేయి, నేను ఒక మంచి గృహంలో ద్వారబంధాన్ని అవుతానని తన మనసులో అనుకుంటాను తప్ప తను ఏమీ పైకి చెప్పదు. కానీ ఈ మనిషికి నాలుక ఉంది కదా, ఎన్నైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మనము మన ఆత్మీయ జీవితాల్లో సరిచేయబడటానికి దేవుని సన్నిధిలోకి మనం రావాలి. స్తుతించడానికి, ఆరాధించడానికి, మహిమపరచబడడానికి మాత్రమే కాదు, కానీ మనల్ని మనం సరిచేసుకోవడానికి మనం దేవుని సన్నిధిలో ఉండాలి. హల్లెలూయా. మనం దేవుని సన్నిధికి రావాలి. కాబట్టి ఈరోజు మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకొని దేవుని నామానికి మహిమార్థమై మన జీవితాలు ఉన్నట్లుగా మనం ముందుకు కొనసాగుదాం. మార్కు సువార్త 8వ అధ్యాయం అవుతుందా? మార్కు సువార్త 8వ అధ్యాయం 14వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుకుని శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం. వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరచిరి. ధోనిలో వారి యొద్ద ఒక్క రొట్టె తప్ప మరేమీ లేకపోయేను. ఆయన చూచుకొనుడి. పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడని వారిని హెచ్చరింపగా. చాలు ఇక్కడ యేసు ప్రభుకి ఆయన శిష్యులకి జరిగిన సంభాషణ మనం ఇక్కడ చదివాం. 14వ వచనం నుంచి 21వ వచనం వరకు దాదాపు 7 వచనాలు కూడా ఇది ఒక చిన్న కాన్వర్జేషన్, ఒక సంభాషణ వారికి జరిగింది. ఎవరికి అంటే యేసు ప్రభుకి ఆయన యొక్క శిష్యులకి ఈ సంభాషణ జరిగింది. వారు దోణిలో ఉన్నారు. ఎక్కడున్నారు వారు? ఎక్కడున్నారు? యేసయ్య కూర్చున్నటువంటి దోణిలో వారు ఉన్నారు. యేసయ్య ఎక్కినటువంటి దోణిలో వారు ఉన్నారు. వారు ఏం చేశారంటే వారు ఈ దరి నుంచి ఆ దరికి వెళ్ళడానికి వారి యొక్క ట్రాన్స్పోర్టేషన్ పడవ ఆ దోణి ఎక్కారు. ఎక్కితే వారికి మధ్యలో ఆకలేసి ఉండొచ్చు. అయితే ఆ దోణి ఎక్కిన తర్వాత వారికి దోణి ఎక్కిన తర్వాత గుర్తొచ్చింది, వారు రొట్టెలు తెచ్చుకోవడం అంట మర్చిపోయారు. ఏమయ్యారు? వారు రొట్టెలు తెచ్చుకోవడం మర్చిపోయారు. మర్చిపోతే వారి దగ్గర ఒక్క రొట్టె ఉంది, వారి దగ్గర ఏదీ లేదు. 15వ వచనంలో యేసుప్రభు అంటారు, చూచుకొనిడి పరిసయ్యల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరించాడు. వారు దోణి ఎక్కారు, వారు రొట్టెలు తెచ్చుకోవడం మర్చిపోయారు. వారి దగ్గర ఒక్క రొట్టె తప్ప
వారి దగ్గర ఒక్క రొట్టె, మరి ఇక రొట్టెలేం లేవు. అయితే ఆ సందర్భం అలా గడిచే కొద్దీ, ముందుకు వెళ్ళే కొద్దీ యేసు ప్రభు అంటారు, యేసు ప్రభు వారి శిష్యులతో సమయము దొరికినప్పుడల్లా, ఎవ్వరూ లేకుండా వారి శిష్యులు మాత్రమే ఉన్నప్పుడు చాలా ఇంపార్టెంట్ థింగ్స్ కోసం, అవసరమైన వాటి కోసం, రాబోయే వారి యొక్క భవిష్యత్తు కోసం, ఎన్నో విషయాలు, రాకడ కోసం, పరిశుద్ధాత్మ కోసం, నేను వెళ్ళాక మీరు చేయాల్సిన పనుల కోసం ఆయన ఎన్నో విషయాలు చెప్పుకుంటా వచ్చారు. వారి ఆత్మీయ జీవితాల్ని సరిచేసే విషయాలు కూడా వారికి చెప్పుకుంటా వచ్చారు. యేసు ప్రభు ధోనిలో ఉన్నారు, ఆ యేసు ప్రభుతో పాటుగా ఆయన శిష్యులు ధోనిలో ఉన్నారు. ఈరోజు మనం ఎక్కడ ఉన్నాం? దేవుని సన్నిధిలో ఉన్నాం. మనతో ఎవరున్నారు? దేవుడు మాత్రమే ఉన్నాడు. శిష్యులతో సమాజం లేదు, పరిసయ్యులు లేరు, సద్దూకైలు లేరు, లేకపోతే పెద్దలు లేరు, గ్రామ ప్రజలు లేరు, కానీ శిష్యులు మరియు యేసు ప్రభు. దేవుని సన్నిధిలో నీవు దేవుడు, లేకపోతే నేను దేవుడు మాత్రమే ఉంటాం. ఈ సమయం ఏంటి సమయమో తెలుసా? మనకి అవసరమైన వాటి కోసం దేవుడు చర్చించే సమయం. హల్లెలూయా. మనకి అవసరమైనవి, మన ఆత్మీయ జీవితానికి అవసరమైన వాటి కోసం దేవుడు మాట్లాడే సమయం. దేవుడు మనతో మాట్లాడే సమయం. ఎన్నో ఉపమానాలు చెప్పారు, ఎన్నో స్వస్థతలు చేశారు, కానీ యేసు ప్రభుతో పాటుగా శిష్యులు ఉంటే మాత్రం వారి ఆత్మీయ జీవితాలకు ఉపయోగపడేవన్నీ కూడా ఆయన చెప్తా వచ్చారు. అయితే ఇక్కడ 15వ వచనంలో ఏమంటారంటే, పరిసయ్యులు పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా, వారు తమ యొద్ద రొట్టెలు లేవే అని తమలో తాము ఆలోచించుకున్నారు. అయితే యేసు ప్రభు పరిసయ్యుల యొక్క పులిసిన పిండిని గూర్చియు సద్దూకయ్యులు పులిసిన పిండిని గూర్చి మీరు జాగ్రత్త పడండి అని అన్నారు. అప్పుడు ఆయన శిష్యులు ఏమంటున్నారంటే, అరే రొట్టెలు తెచ్చుకోవడం, పిండి తెచ్చుకుంటే ధోనిలో కాల్చుకోవడం అవుతుందా? ఇప్పుడు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడండి అని యేసయ్య చెప్పారు. పులిసిన పిండి కోసం జాగ్రత్త పడండి అని యేసయ్య చెప్పారు. వీళ్ళేం ఓకే అండి, లేకపోతే అలాగే చేస్తామండి, అవును నిజమే అండి, అవుననో కాదనో చెప్పాలి. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? పరిసయ్యులు పులిసిన పిండి కోసం యేసయ్య చెప్తే, అరే మేము రొట్టెలు తేవడం మర్చిపోయాం, ఏం చేసాం? రొట్టెలు తెచ్చుకోవడం మర్చిపోయాం అనేసి వీరు అంటున్నారు. అసలు యేసయ్య మాట్లాడే సందర్భం ఏంటి, వీరు చెప్పే సమాధానం ఏంటి? చాలా విషయాల్లో జరిగేది ఏంటంటే, దేవుడు మనకి కొన్ని విషయాలు చెప్తారు. ఏంటంట? మనకి కొన్ని విషయాలు చెప్తారు. దేవుడు ఏం చెప్తాడంటే, ఇంకా ఆత్మీయలో బలపడు, ప్రార్థన చేయి, విశ్వాసం చూపించు, అగ్ని పరీక్షల్లో విశ్వాసంతో దాటు, ఇలాగుండు, జాగ్రత్తగా ఉండు, నీ కుటుంబంలో జరిగే శోధనలు, ఎదురయ్యే శోధనలు, నీ కుటుంబస్తుల నుంచి లేకపోతే లోకం నుంచి, నీ పరిస్థితి నుంచి, ప్రతి పరిస్థితి నుంచి వచ్చే వాటిని గురించి నువ్వు జాగ్రత్త పడు అంటే, ప్రభువా నాకు ఇల్లు లేదు, నాకు రొట్టె లేదు, నాకు వాహనం లేదు, నాకు కార్ లేదు, నాకు బంగ్లా లేదు అని అడిగే వారంగా మనం ఉండకూడదు. ఆయన ఏం చెప్తున్నారంటే, మన ఆత్మ ఎవరు లేరు అక్కడ, సమాజం లేదు, సంఘం లేదు, బయట ప్రజలు లేరు, పరిసయ్యులు సద్దూకయ్యులు ఎవరు లేరు. ఎవరు లేని టైం ఇది, దేవుని సన్నిధి. ఈ టైంలో దేవుడు మనకి ఏం చెప్తాడంటే, ఈ లోకంలో మనం ఎలా జాగ్రత్తగా బ్రతకాలి, ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఎలా పరిశుద్ధమైన జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉండాలి, ఎలా ఆత్మీయతలో కొనసాగాలి, ఎలా విశ్వాసంలో కొనసాగాలి అని ఆయన చెప్తుంటే, ఈ శిష్యులు ఏం చెప్తున్నారంట? మాకు తినుటకు రొట్టెలు తెచ్చుకోలేదు, మేము మరచిపోయాము. హల్లెలూయా. ఆయన మనకు ఒక రకమైన బోధ చేస్తుంటే, మనము తిరిగి ఆయనకు ప్రశ్న వేస్తున్నాం, ఆయనకు అర్థం లేని జవాబును మనం చెప్తున్నాం. ఈరోజు మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి? దేవుడు చెప్పేటువంటి మాటలు పక్కన పెట్టేసి, నాకు అది లేదయ్యా, నాకు ఇది తక్కువైందయ్యా, నాకు అది చాలట్లేదయ్యా, నాకు అది ఇవ్వయ్యా, ఇది ఇవ్వయ్యా అని అడుగుతున్నామా? దేవుడు ఇస్తాడు. దేవుడు మనకు కాకపోతే ఎవరికి ఇస్తాడు?
హల్లెలూయా. ఎంతగా ఆయనలో విశ్వాసంతో ముందుకు కొనసాగుతున్న మనకి కాకుండా ఆయన ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడతాడు? నిన్ను వదిలేసి వేరే వాళ్ళకి వరుస కూర్చున్నారు మీరు అందరూ. హెప్సిబాని వదిలేసి దీనకుమారి గారికి నేను ఇస్తానా? నేనే ఇయ్యను. వరుసగా తెచ్చినదల్లా పంచి పెడతామే. మరి దేవుడు చర్చికి అందరూ వస్తారు, దేవుని సన్నిధికి అందరూ వస్తారు, అందరూ దేవుని వాక్యాన్ని వింటారు, అందరూ ప్రార్థన చేస్తారు, అందరూ మోకరించి కన్నీరు గారుస్తారు, అందరూ వాక్యం విని విశ్వాసంతో ముందుకు వెళ్తారు. ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకుండా ఉంటాడా? ఆయన ఎవరిని మర్చిపోయే దేవుడు కాదు, ఆయన ఇస్తాడు. వాటికంటే ముందు మనం పడవలసిన జాగ్రత్త పడమని ఆయన చెప్తారు. ఏం చేయమని చెప్తారు? మనం జాగ్రత్త కలిగి లోకంలో ముందుకు కొనసాగిపోవాలి. హల్లెలూయా. సాతాను దుష్టుడు ఎవరిని మృంగేయాలా అని చూస్తున్నాడు. హల్లెలూయా. ఏం జరగాలని, ఏం జరిగించాలని, పాడు చేయాలని చూసే రోజులు ఇవి. వాటిని గురించి ప్రభువు జాగ్రత్త పడమని చెప్తే మనం ఏం చేస్తున్నాము? నాకు రొట్టెలు లేవు, నాకు ఫలానాది లేదు, నాకు ఇంకా నువ్వు నా ప్రార్థన వినలేదు, నేను ఎన్నో సంవత్సరాలుగా మొరపెట్టుకుంటున్నాను, నాకు ఇంకా కార్యము చేయలేదు అని మనం అడుగుతున్నాం. కానీ దేవుడికి చాలా కోపం వచ్చింది. దేవుడికి ఏమొచ్చింది? చాలా కోపం వచ్చింది. మీరు ఎందుకు రొట్టెలు లేవని ఆలోచించుకుంటున్నారు? మీరు ఇంకా గ్రహించడం లేదా? మీరు ఇంకా వివేచింపడం లేదా? మీరు ఇంకా ఆలోచించట్లేదా? మీ హృదయాలు కఠిన హృదయాలుగా ఉన్నాయా? మీరు కళ్ళుండి కూడా ఎందుకు చూడట్లేదు? హల్లెలూయా. కళ్ళుండి కూడా ఎందుకు చూడట్లేదు? చెవులుండి కూడా ఎందుకు వినట్లేదు? మీరు ఎందుకు జ్ఞాపకం చేసుకోవట్లేదు? నేను 5,000 మందికి రొట్టెల్ని ఎలా పంచానో మీకు తెలుసు కదా. హల్లెలూయా. ఎన్ని గంపల నిండా ఎత్తిరో మీకు తెలుసు కదా. 4,000 మందికి ఎన్ని రొట్టెలు ఎలా పెంచానో, ఎలా వారు తిన్నారో, ఎలా తృప్తి పడ్డారో తెలుసు కదా. ఆయన అడుగుతున్నాడు వారిని. వారు చెప్పే సమాధానం ఏంటి? మౌనం అయిపోయారు. ఈరోజు మనం మౌనమైపోయే వారుగా ఉండకూడదు. హల్లెలూయా. కొన్ని సమాధానాల వలన, కొన్ని పనుల వలన తలదించుకునే పరిస్థితి, మౌనమైపోయే పరిస్థితి ఎదురవుతుంది. కానీ ఆయన చెప్పే మాటకు మనం లోబడితే, మనం చెప్పే సమాధానం వల్ల తల ఎత్తుకునే పరిస్థితి ప్రభు మనకు అనుగ్రహిస్తారు. హల్లెలూయా. అయితే దేవుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, పరిసయ్యుల యొక్క పులిసిన పిండి, సద్దూకయ్యుల యొక్క పులిసిన పిండి. ఈ పులిసిన పిండి కోసం కొంచెం ధ్యానం చేసుకుందాం. మనకి ఇక్కడ నిర్గమకాండం 12వ అధ్యాయం, నిర్గమకాండం 12వ అధ్యాయంలో 12వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదువుదాం. మొదటి నెల 14వ దినము సాయంకాలం మొదలుకొని ఆ నెల 21వ దినము సాయంకాలం వరకు మీరు పులియని రొట్టెలను తినవలెను. 7 దినములు మీ ఇండ్లలో పొంగినది ఏదీ ఉండకూడదు. పులిసిన దాన్ని తినివాడు అన్యుడే గాని, దేశంలో పుట్టినవాడే గాని ఇశ్రాయేలీయుల సమాజంలో నుండగా కొట్టివేయబడును. హల్లెలూయా. హల్లెలూయా. మీరు పులిసినది ఏదియో తినక మీ నివాసములన్నిటిలోనూ పులియని వాటిని తినవల్లని. హల్లెలూయా. ఇక్కడ మనం ఇప్పుడు చదువుకున్నటువంటి సందర్భం నిర్గమకాండం 12వ అధ్యాయంలో 18వ వచనంలో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ సందర్భం ఏంటి అని ఆలోచన చేస్తే, ఇశ్రాయేలీయుల ప్రజలు, దేవుని యొక్క ప్రజలు వారి ప్రయాణము కొనసాగిస్తున్నారు. ఎక్కడికి? పాలు తేనెలు ప్రవహించు దేశానికి వారి ప్రయాణం కొనసాగిస్తున్నారు. వారు ప్రయాణము కొనసాగించే సమయంలో, వారు ప్రయాణం కొనసాగించే సమయానికి ముందుగానే వారు చేయాల్సిన కొన్ని పనులను దేవుడు వివరిస్తూ వస్తాడు. అక్కడ మనం చాలా అధ్యాయాల్లో మనం ఆ వచనాలను చూస్తాం. కానీ 12వ అధ్యాయంలో వారికి ఒక మాట యేసయ్య చెప్తారు, మోషే చెప్తాడు. వారికి ఒక మాట చెప్తారు. ఏంటంటే, మొదటి నెల 14వ దినము సాయంకాలం మొదలుకొని ఆ నెల 21వ దినము సాయంకాలం వరకు మీరు పులియని రొట్టెలను తినవలను. 7 దినములు మీ ఇందులో పొంగినది ఉండకూడదు. పులిసిన దానిని తినువాడు
అన్యుడే గాని దేశంలో పుట్టినవాడే గాని ఇశ్రాయేలీల సమాజంలో నుండి కూడా కొట్టివేయబడును. మీరు పులిసినది ఏదియో తినక మీ నివాసములన్నిటిలో పులియని వాటినే తినవల్లని చెప్పాను. హల్లెలూయా. వారు బానిసత్వంలో ఉన్నారు. వారు ఎక్కడున్నారు? బానిసత్వంలో ఉన్నారు, లోకంలో ఉన్నారు, ఐగుప్తులో ఉన్నారు. వారు దేవుడు వారి మొరను విని వారి బాధని చూసి వారి బానిసత్వ పరిస్థితిని చూసి వారు దేనికి బానిసలుగా ఉన్నారో వాటన్నిటి నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకుని వెళ్ళడానికి, వాగ్దాన భూమిలో వారిని ప్రవేశపెట్టడానికంటే ముందుగా దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? మీరు పులిసినది తినకూడదు. ఏం తినకూడదు? పులిసినది, పొంగినది. హల్లెలూయా. పొంగినది ఏది కూడా ఉండకూడదు. మీరు చూడండి, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్, అది మీకు బాగా అర్థమవుద్ది, స్త్రీలకైతే ఇంకా బాగా అర్థమవుద్ది. ఇప్పుడు బళ్ళు మీద, రోడ్ సైడ్ ఉండే బళ్ళు మీద ఏముంటుంది? నా వైపు చూడాలి. ఏముంటుంది? రోడ్ సైడ్ చిన్న చిన్న చల్ల పునుగులు అమ్ముతారు. అవి పిండి కలిపేసి ఆయిల్ పెట్టేసి వెంటనే వేయండి, పొంగుతాయా? సారీ, మెత్తగా ఉంటాయా? ఎలా ఉంటాయి? గట్టిగా రాళ్ళలా ఉంటాయి. అసలు తినలేము, సాగుతాయి, మింగడానికి కూడా అవ్వదు. అది కాసేపు పులిసి పెట్టి ఆ మైదా పిండి కాసేపు కొన్ని గంటలు పులినిస్తే అదేమవుతుంది? నూనెలో వేయగానే పొంగుతుంది. ఏమవుతుంది? ఎప్పుడైతే పిండి పులిసిపోతుందో అది నూనెలో వేయగానే పొంగిపోతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే పులవని పిండిని నూనెలో వేస్తామో అది పొంగదు. అది ఎలా ఉంటుందంటే దాని సారం ఎంతో, దాని కన్సిస్టెన్సీ ఎంతో, దాని యొక్క మోతాది ఎంతో అంతే ఉంటుంది. ఈ పులిసిన పిండి ఎంత వేస్తే ఎంత పెరుగుద్ది, ఎంత పెరిగి దాని నిండా ఆయిలే ఉంటుంది. దాని నిండా ఏముంటుంది? మంచి ఎగ్జాంపుల్ కదా. దాని నిండా ఏముంటుంది? ఆయిలే ఉంటుంది. ఎప్పుడైతే పులిసిన పిండి నూనెలో వేస్తావో ఆ నూనె అంతటికి పీట్ చేసుకుంటుంది. అది ఎంత పొంగుద్ది. దేవుడు అంటున్నాడు, మీరు పొంగినదేది మీ దగ్గర ఉండకూడదు, పులిసినది కూడా ఉండకూడదు. దేవుడు ఏం చెప్తున్నాడంట? ఏసే తన శిష్యులకి ఏం చెప్తున్నారు? మీరు పరిసయ్యుల యొక్క పులిసిన పిండిని గూర్చి, సద్దూకయ్యుల యొక్క పులిసిన పిండిని గూర్చి మీరు జాగ్రత్త పడవలెను. ఎందుకు అంటే ఇశ్రాయేలీలు కూడా తమ ప్రయాణము ప్రారంభించే ముందు వారి దగ్గర కూడా పులిసినది ఉండొద్దని దేవుడు చెప్పాడు. వారి దగ్గర కూడా పొంగినది ఏది ఉండద్దు. హల్లెలూయా. ఎప్పుడైతే పులిసిన పిండి ఉంటుందో ఆ పులిసిన పిండి ఈ లోకాన్ని పీల్చుకుంటుంది, ఈ లోకాల్లో ఇష్టపడుతుంది, ఈ లోకంలో బ్రతకడానికి ఇష్టపడుతుంది, ఈ లోకాన్ని వదలడానికి ఇష్టపడదు, ఈ లోకం యొక్క క్రియలను వదలడానికి ఇష్టపడదు, ఈ లోకంలో జీవించాలని ఆశతో ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు మంచి పిండిగా, పులవని మంచి పిండిగా మనం ఉంటామో మనం లోకాన్ని మనలోనికి రానియం. హల్లెలూయా. లోకం యొక్క పరిస్థితులు మనలోకి తెచ్చుకోనియం, అసలు దరిచారనివ్వం. నిజంగా దేవుడి రోజు మనతో చెప్తున్న మాట ఏంటంటే, మీరు పులిసిన పిండిగా ఉన్నారని కాదు, పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి. లోకము పులిసి ఉంది. లోకం ఎలా ఉంది? పులిసిపోయి ఉంది, పులిసి ఉంది. కాబట్టి దానిని మీ దగ్గరకు తెచ్చుకుంటే మంచి పిండిగా ఉన్న మీరు కూడా ఏమవుతారు? పులిసిపోతారు. హల్లెలూయా. మంచి పిండిగా ఉన్న మనం కూడా పులిసిపోతాం. వాటిని మనలోకి రానిస్తే మనం ఏమైపోతాం? పులిసిపోయిపోతాం. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడంటే జాగ్రత్త పడండి. చాలా జాగ్రత్తగా జీవించే దినాలు. ఎంత జాగ్రత్తగా జీవించాలంటే భయంకరమైన దినాలు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, సమస్తం కూడా అలానే అయిపోయింది. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితాన్ని ముందుకి కొనసాగించే ముందే, ఇశ్రాయేలీలు కానానుకు ప్రయాణము ముందే
దేవుడు వారికి ఇంపార్టెంట్ అయిన విషయం చెప్తున్నారు. మీ దగ్గర పులిసినది ఉండకూడదు, పొంగినది ఏది ఉండకూడదు. ఎందుకంటే ఇది మీ ప్రయాణానికి ఆటంకాన్ని కలగజేస్తుంది. హల్లెలూయా. ఇది మన ఆత్మీయ జీవితాలకి ఒక అడ్డుగా నిలిచిపోతుంది, మనల్ని కూడా పాడు చేస్తుంది. హల్లెలూయా. మన ప్రయాణం ముందుకి మంచిగా కొనసాగాలి అంటే, మన ఆత్మీయ జీవితము, మన విశ్వాసము, మన ఎదురు చూస్తున్నది, మనం ఆశపడుతున్నది, మనం ఆత్మీయతలో దేవునికి ఇష్టమైన వారంగా బ్రతకడానికి మన ప్రయాణము ఆ విధంగా ముందుకి కొనసాగాలంటే ఆయన చెప్పిన మొట్టమొదటిది ఏంటంటే పులిసినది మీ దగ్గర ఉండకూడదు. హల్లెలూయా. పులిసిన పిండి కోసం మీరు జాగ్రత్త పడండి, పొంగినది ఏది కూడా మీ దగ్గర ఉండకూడదు. హల్లెలూయా. మరొక మాట చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ చేయనని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేనివారు కనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. చాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాటను మనం ఆలోచన చేస్తే, మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ చేయనని మీరు ఎరుగరా? ఈ కొరింథీ సంఘంలో చాలా రకాలైన విభేదాలు ఉన్నాయి, కొన్ని రకాలైన ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు గారు వాటన్నిటి కోసం కూడా వివరించారు. వారికి ఎన్నో డౌట్లు ఉన్నాయి, వారికి చెప్పాల్సిన ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు గారు వాటిని వివరిస్తూ ఈ 5వ అధ్యాయంలో 6వ వచనంలో చెప్పబడిన మాట ఏంటంటే, మీరు అతిశయపడుట మంచిది కాదు. అతిశయం అనగా ఉప్పొంగడం. వెరీ గుడ్. మంచి అతిశయం అంటే గర్వం అంటారో లేకపోతే ఏమంటారో అనుకున్నా కానీ మంచి సమాధానం వచ్చింది. అతిశయం అంటే ఏంటి? ఉప్పొంగడం. మీరు దేవుడు ఏం చెప్పాడు నిర్గమకాండంలో? దేవుడు ఏం చెప్పాడు? పులిసినది ఉండకూడదు అని చెప్పాడు. పులిసిన దాని వలన ఉప్పొంగేటువంటి జరుగుతుంది, ఆ పిండి ఏమవుతుంది? పొంగుతుంది. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి ఏం చెప్తున్నారంటే, మేము భక్తి చేస్తున్నాము, మేము అపోస్తలత్వాన్ని ముందుకి కొనసాగించుకుంటున్నాము, మేము పరిచర్యను యేసుక్రీస్తు తర్వాత మేమే ఈ లోకానికి ప్రకటిస్తున్నాము. కొరింథీ సంఘమే ఒక గొప్ప సంఘంగా ఉంది, మాలో ఆత్మీయ జీవితము చాలా గొప్పగా ఉంది. ఇలా ఎన్నో రకాలైనటువంటి ఉప్పొంగతనం అనేది వాళ్ళలో ఉండొచ్చు. అపోస్తలుడైన పౌలు గారు చెప్పే మాట ఏంటంటే, మీరు అతిశయపడటానికి అసలు వీలు లేదు, ఉప్పొంగడానికి వీలు లేదు. ప్రభువుని బట్టి స్తుతించవచ్చు. హల్లెలూయా. మేము ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేసినప్పుడు, ఏ గృహానికి వెళ్ళినా ప్రార్థన చేసినప్పుడు, మొట్టమొదటిగా వారు ప్రార్థన చేయమని అడిగినప్పుడు దేవునికి స్తుతులు చెల్లించి, వారికి ఇచ్చిన ప్రార్థనా జీవితాన్ని బట్టి నీకు స్తోత్రం అయ్యా, వారికి ఇచ్చిన ప్రేమను బట్టి నీకు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అతిశయం కాదు, మనకిచ్చిన దేవుడి కృపను బట్టి, మన తలాంతులను బట్టి, మన టాలెంట్స్ని బట్టి దేవుని స్తుతించడం మంచిదే. హల్లెలూయా. కానీ అతిశయపడటానికి అసలు వీలు లేదు. ఎందుకో తెలుసా? ఎందుకు అతిశయపడకూడదు? ఇక్కడ కింద వచనం మనం 6వ వచనంలోనే సెకండ్ లైన్ చూస్తే, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయనని మీరు ఎరుగరా? హల్లెలూయా. కాచిన పాలలో తోడ ఎంత వేస్తామండి? ఎంత వేస్తాం? పాలెన్ను ఉంటే తోడ అంత వేస్తామా? ఎంత వేస్తాం? జస్ట్ చాలా లిటిల్, చాలా కొంచెం, చాలా తక్కువ ఇలా ముంచుతాం. అప్పుడు ఏమవుతుంది? ఆ పాలు కూడా ఏమవుతాయి? పెరుగవుతాయి. మరి మీరు అతిశయపడటానికి వీలు లేదు అని అపోస్తలుడైన పౌలు గారు అంత గుచ్చి చెప్పడానికి గల కారణం ఏంటో తెలుసా? మీలో పులిసిన పిండి కొంచెమేనను ముద్దంతా కూడా పులియ చేస్తుంది, ముద్దంతా కూడా పులుపుగా చేస్తుంది. మీరు ఒకటి బాగా గమనించండి. మీరు ఆలోచించవలసిన విషయం ఏంటంటే, చాలామంది మనలోనే చాలా ఎక్కువగా మనం చూస్తాం, మేము ప్రార్థన చేస్తాం, మేము విశ్వాసంతో ఉంటాం, మేము ప్రతి ఆదివారం మానకుండా గుడికి వెళ్తాం, మేము
ఎక్కడైనా దేవుని నామాన్ని మహిమపరుస్తాం. మాకు ఇంత మంచి గుణలక్షణాలు ఉన్నాయి. మేము ప్రతి ఆదివారం వైట్ వేసుకుంటాం, మేము ఆభరణాలు ధరించుకోము, లేకపోతే మేము ఇంత ప్రార్థన చేసేవాళ్ళం, మేము ఇంత భక్తి జీవితాన్ని ముందుకు కొనసాగించే వాళ్ళం, మేము ఇంత విశ్వాసంలో ముందుకు కొనసాగించే వాళ్ళం అని అతిశయపడతారు. వారిలో ఉన్నటువంటి చిన్న చిన్న పులిసిన పిండిని కూర్చి జాగ్రత్త పడరు. ఏంటంట, మంచిదే, దేవుడు గొప్ప కృప ఇచ్చి వాడుకుంటున్నారు, దేవుడు ఒక గొప్ప అభిషేకంతో ముందుకు నడిపిస్తున్నారు, మంచి ప్రార్థనాత్మతో ఒక మంచి విశ్వాసిగా కొనసాగడానికి, ఆత్మీయ జీవితంలో అడిగినవన్నీ దేవుని ఎదుట పొందుకోవడానికి, దేవుని దయలో మనుషుల దయలో మంచివాని వలె మనం అనిపించుకుంటున్నాం. బాగుంది, కానీ అతిశయపడటానికి వీల్లేదు. కారణం ఏంటో తెలుసా? మనలో ఎన్ని మంచి గుణగణాలున్నా పులిసిన పిండి కోసం జాగ్రత్త పడలేని వారిగా మనం ఉండకూడదు. మనం ఎంత మంచివారమైనా, మనం ఎంత గొప్పవారమైనా, మనం ఎంత ప్రార్థన చేసేవారమైనా, మనం ఎంత ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగేవారమైనా, మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి ఏకైక పాఠం ఏంటో తెలుసా? మన ఆత్మీయ జీవితంలో, మన ప్రయాణమును, మన నిర్గమమును ముందుకి కొనసాగడానికి కావాల్సిన ఒక మంచి అవసరత ఏంటో తెలుసా? మనకు కావాల్సిందంటే పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడాల్సిందే. హల్లెలూయా. ఖచ్చితంగా జాగ్రత్త పడాలి, ఖచ్చితంగా మనం జాగ్రత్త పడాలి. ఎప్పుడైతే జాగ్రత్త పడతామో మన ప్రయాణంలో మన ముద్ద అంతా కూడా ఎన్నడూ పులియదు. ఏ రకంగా ఉందో ఎప్పటికప్పుడు పులిసినది తీసేసుకోవాలి, పులిసినది పాడేయాలి. పులియకపోతే అది ఏమవుతుంది? ఉప్పొంగిపోతుంది. హల్లెలూయా. పులిసినది మనం జాగ్రత్త వహించకపోతే ఆ ముద్దంతా కూడా పాడైపోద్ది. అరే కొరింథీయులారా, మీరు ఇంత పులిసినది వేస్తే మీలో ఉన్న క్రొత్త ముద్దంతా కూడా పులిసిపోతుందని మీరు ఎరుగరా? ఎందుకు మీరు గుర్తెరగడం లేదు? ఎందుకు మీరు ఆలోచించుకోవడం లేదు? హల్లెలూయా, హల్లెలూయా. మనలో మనం ఆలోచన చేస్తే ఇస్సోపుతో నా పాపాన్ని కడుగు అంటాడు దావీదు. కారణం ఏంటి? ఎప్పటికప్పుడు మనం ఆ ప్రార్థన మనం రోజు చేసుకోవాలి. మనం ఏంటంట, రోజు హిమము కంటే నేను తెల్లగా ఉండినట్లు నీవు నన్ను కడుగయ్యా. ఈరోజు ఇల్లు గుమ్మాలు తుడుచుకుంటా, మళ్ళీ సాయంత్రం తుడుచుకుంటా, మళ్ళీ రేపు తుడుచుకుంటా. హల్లెలూయా. ఎందుకని? నేను శుభ్రంగా తుడిచి తలుపులు వేసేసాను అన్నా కూడా బూజు పడుతుంది. కారణం ఏంటంటే మనం ఎప్పటికప్పుడు జాగ్రత్త పడేవారుగా మనం ఉండాలి. యేసుక్రీస్తు తన శిష్యులకి ఇదే మాట చెప్పారు, ఈ విషయం గురించి చెప్పారు. వారు పులిసిన పిండి మీలోకి తెచ్చుకోవద్దు, వారి కోసం మీరు ఏం చేయాలంట? జాగ్రత్త పడండి. మీరేం చేయండి? జాగ్రత్త పడండి. ఎప్పుడైతే మీరు జాగ్రత్త పడతారో మీరు ఎప్పుడు క్రొత్త ముద్ద వలె అవుతారు. 7వ వచనం కూడా చూడండి. మీరు పులిసిన పిండి లేనివారు. మీరెవరు? మనందరం ఎవరమంట? పులిసిపోయినటువంటి పిండి లేని వారం గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. హల్లెలూయా. మనలో పులిసినది ఏది లేదు, కానీ ఇంకా క్రొత్తది అవడానికి మన పాత జీవితాన్ని ఏం చేయాలి? తీసి పారవేయండి. హల్లెలూయా. దేవుడు చెప్పే విషయం ఏంటి? తీసి పారవేయండి. మనం పులిసిన వారం కాదు, కాకపోయినా మనం ఇంకా క్రొత్త వారం అవ్వాలంటే మనలో ఉన్న పాతది కూడా పాడేయాలి. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారంటే మాదంతా బాగుంది, మాకు అంత బాగానే ఉంది, పులిసినది ఏది లేదు అనుకుంటారు. కానీ వారిలో కూడా ఇలాంటి ఆ పాతదిగా ఉన్నది కూడా పులిసినదిగా మార్చబడవచ్చు. అందుకే పులిసినది పాడేయాలి, రెండోది ఏంటంట? పాతది కూడా పాడేయాలి. పులిసినది పాడేయాలి, పాతది పాడేయాలి. మీలో ఎక్కువ పులియని పిండి ఉంది, తక్కువే పులిసిన పిండి ఉంది అన్న కూడా ఉండకూడదు. ఆ తక్కువ కూడా ఎక్కువ మోతాదుని పాడు చేస్తుంది. కాబట్టి పులిసినది పాడేయండి. మీరు కొత్త వారగుటకు
ఆశపడుతున్నారు కాబట్టి, ఇంకా ఆత్మీయ జీవితంలో ఉన్నతుడైన దేవుని ఆరాధించడానికి, ఆయన నామాన్ని మహిమపరచడానికి, ఆయన సాక్షిగా మీరు బ్రతకాలనుకుంటున్నారు కాబట్టి మీ యొక్క పాత పిండిని కూడా తీసి పారవేయండి. మొదట పులిసినది పారవేయాలి, రెండవదిగా పాతది పాడేయాలి. ఎప్పటికప్పుడు పాడేస్తూ ఉంటే ఇల్లు శుభ్రంగా ఉంటుంది, అంతా శుభ్రంగా ఉంటుంది. మన జీవితము ద్వారా దేవుని నామానికి కూడా మహిమ కలుగుతుంది, మన ద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుంది. మరలా మార్కు సువార్త 8వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. మార్కు సువార్త 8వ అధ్యాయం 14వ వచనంలో 15వ వచనం, 16వ వచనం, 17వ వచనం వరకు మనం ఇంతవరకు ధ్యానం చేసుకున్నాం. అయితే యేసు ప్రభు తిరిగి మరలా ప్రశ్న వేస్తున్నారు. ఏంటంటే, నేను ఆ 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తిరని వారిని అడిగాను. అప్పుడు వారు ఏమన్నారు? చదవండి హెప్సిబా. 12 అని ఆయనతో చెప్పిరి. వారు 12 అని ఆయనతో నేను మరలా చదువుతాను. ఆ 4,000 మందికి 7 రొట్టెలు నేను విరిచి పంచిపెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తిరని ఆయనను అడగగా వారు 12 అని ఆయనతో చెప్పిరి. తర్వాత ఆ 4,000 మందికి 7 రొట్టెలు నేను విరిచి పంచిపెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తిరని ఆయన అడగగా వారు 7 అనిరి. మీరు ఒకసారి ఆలోచన చేస్తారండి. 5,000 మందికి విరిచి వడ్డించినప్పుడు ఎన్ని గంపలు ఎత్తారు? 12. 4,000 మందికి విరిచి వడ్డించినప్పుడు ఎన్ని గంపలు ఎత్తారు? 7. ఇక్కడ ఒక 2 అంకెల్ని మనం చూస్తాం. తలలు నా వైపు ఎత్తండి. ఎన్ని అంకెలను చూస్తాం? 2. ఎన్ని అంకెలు? 2 అంకెలు, 2 సంఖ్యను చూస్తాం. మొదటి సంఖ్య 12. ఎంత? 12. రెండవ సంఖ్య 7. దేవుడు చేసే ప్రతిదీ కూడా ఎలా ఉంటుందంటే ఆశ్చర్యకరంగా ఉంటుంది. దేవుడి యొక్క ఆలోచన, ఆయన జ్ఞానము, ఆయన తలంపులు మనం అర్థం చేసుకోలేము. అసలు ఆత్మతో ఉంటేనే మనం అర్థం చేసుకోగలుగుతాం. ఎందుకంటే ఇది ఒక మనిషి రచించినది కాదు, దైవావేశం వల్ల కలిగిన గ్రంథం ఇది కదా. ఫస్ట్ 5,000 మందికి విరిచి వడ్డిస్తే నేను ఎంతమందికి పెట్టాను అని అడుగుతుంటే ఎంతమందికి పెట్టారు? ఎన్ని గంపలు ఎత్తారు అంటే 12 గంపలు అని చెప్పారు. వారి సంఖ్యను మర్చిపోలేదు. 4,000 మందికి వడ్డించినప్పుడు ఎన్ని గంపలు నిండా ఎత్తారు? 7 గంపలు. మీరు ఆలోచన చేయండి. 7, 12 వారానికి కావలసిన కృప, 12 నెలలకి కావాల్సిన కృపను దేవుడు మనకు అనుగ్రహించగలిగిన దేవుడు. హల్లెలూయా. 6 అంటే ఒకవేళ 6 గంపలు ఎత్తారనుకోండి, 7వ రోజు అని ఎదురు చూసేవాళ్ళం. కానీ ఏ ఒక్క రోజు, ఏ ఒక్క నెల, మీరు గుర్తుపెట్టుకోండి, ఏ ఒక్క రోజు, ఏ ఒక్క నెల మనల్ని అనాథలుగా విడిచిపెట్టేవాడు కాదు, మన దగ్గర ఖాళీ చేతులు చూపించేవాడు కాదు. ప్రతిరోజు మనం గంపలు ఎత్తే వారంగా దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. ప్రతి నెల అంటే 12 నెలలు కూడా 12 గంపలు ఇచ్చాడు మనకి దేవుడు. హల్లెలూయా. జనవరి 1 రోజు మనం పొందుకున్న ఆశీర్వాదం 12 గంపలు. ప్రతి ఆదివారం పొందుకునేది 7 గంపలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు పులిసిన పిండి కోసం జాగ్రత్త పడితే మీకు గంపల నిండా దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. మీరు పులిసిన పిండిని కోసం జాగ్రత్త పడకపోతే మీరు ఆశీర్వాదాన్ని ఎత్తుకోలేరు. మన జీవితంలో ఎప్పుడైతే సరి చేసుకోవడానికి అవకాశం ఇస్తామో మనమే అలంకరించబడతాం. హల్లెలూయా. సరి చేసుకోలేని మనము అలంకారంగా ఉండలేం. హల్లెలూయా. వస్తీ సరి చేసుకోలేదు, త్రోసివేయబడింది. ఎస్తేరు సరి చేసుకుంది. హేగేకి తన అందాన్ని, అలంకారాన్ని అప్పగించుకుంది, అలంకరించబడింది, రాణిగా నిలవబెట్టబడింది. కనుక ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే మన జీవితాల్లో సమృద్ధి అయిన ఆశీర్వాదం దేవుడు మనకిస్తాడు. సమృద్ధి అయిన జీవితాన్ని మనకిస్తాడు. కానీ మీరు దానికోసం అసలు ఎందుకు చింతిస్తున్నారు? మేము రొట్టెలు లేవని మీరు ఎందుకు బాధపడుతున్నారు? 12 నెలలకి ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలండి.
మీరు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతారో, దేవుడు మీకు ఎంత ఆయుష్ని ఇచ్చాడు, అన్ని సంవత్సరాల్లో అన్ని నెలలు కూడా మీరు సమృద్ధితో ఉంటారు. 7 వారానికి 7 రోజులు కూడా మీకు ఏ కొరత రాదు, ఏ కొదువ రాదు, ఏలేమి రాదు. ఎప్పుడు తెలుసా? ఆయన చెప్పిన వాటి కోసం మీరు జాగ్రత్త పడినప్పుడు. హల్లెలూయా. మేము ధోనిలోకి తినడానికి రొట్టెలు తెచ్చుకోలేదు, మాకు తినడానికి లేదు, మాకు ఉండటానికి లేదు అని మీరు అడగకూడదు. అసలు దానికోసం అసలు ఆలోచించకూడదు. యేసు ప్రభు శిష్యులు లేవు అని అడిగితే, మేము రొట్టెలు తెచ్చుకోలేదయ్యా అని అడిగితే, ఆయన ఉన్న ఒక్క రొట్టెని విరిచి ఇచ్చేసేవాడు. కానీ ఆయన శిష్యులు రొట్టెలు లేవయ్యా, మేము రొట్టెలు తెచ్చుకోవడం మర్చిపోయాం, మా దగ్గర ఒక్క రొట్టె ఉంది అని వారి బాధని చెప్పుకోలేదు. వారి మనస్సులో ఆలోచించుకుంటున్నారు. హల్లెలూయా. వారి మనసులో ఏం చేస్తున్నారు? ఆలోచించుకుంటున్నారు. దేవుడు అడిగితే ఇచ్చే దేవుడు. మన దేవుడు అడిగితే ఇచ్చే దేవుడు, మనం అడగగానే ఇచ్చే దేవుడు. కానీ చింతిస్తే చిరాకు పడే దేవుడు. చింతిస్తే చిరాకు పడే దేవుడు. ఆయన పులిసిన వాటి కోసం, నీ ఆత్మీయ జీవితం కోసం జాగ్రత్తలు చెప్తుంటే, నాకు అయి లేవు ఈ లేవు అని మనం మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా లేదా? ఖచ్చితంగా ఆయన ఇస్తాడు. అనారోగ్య పరిస్థితిలో ఉన్నారా, సమస్యల్లో ఉన్నారా, ఇస్తాడు. ఆయన ఇవ్వగలిగిన దేవుడు, ఇవ్వలేని దేవుడు కదా, ఆయన ఇవ్వగలిగిన దేవుడు. కానీ మీరు ఏం చేయొద్దు? హృదయంలో ఆలోచించుకొని బాధపడద్దు, ఆలోచించుకొని చింతించొద్దు, అసలు బాధపడద్దు. 12 గంపలు ఎత్తారు, 7 గంపలు ఎత్తాడు. 12 నెలలకి కావలసిన కృప, ప్రతి దినమునకు 7 దినాలకి కావాల్సిన కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. మనం ఈ లోకము, ఈ పరిస్థితుల కోసం జాగ్రత్త పడేవారుగా మనందరము ముందుకు కొనసాగుదుము గాక. అట్టి కృపతో దేవుడు మనల్ని అభిషేకించును గాక. 12 నెలలకి కావలసిన కృప, ప్రతి దినమునకు కావలసిన కృప మనకి, మన సంఘానికి ప్రభు అనుగ్రహించును గాక. దేవుడు చెప్పిన దాని మీదే మనం మనసు ఉంచుదాం. ఈ లోకంలో వాటి కోసం అసలు చింతించొద్దు. ఈ ఆకాశ పక్షులు చూడండి, అవి ఎక్కడ ఏం చేస్తాయి? కష్టపడతాయా? ఏమన్నా చేస్తాయా? అవి ఏమి చేయవు. ప్రశాంతంగా ఎగిరిపోయి దేవుని స్తుతిస్తూ ఉంటాయి. మీరు కూడా ఆ విధంగా ఉండండి. కానీ మీరు చింతించాల్సిందన్నా, ఆలోచించాల్సిందన్నా వారి యొక్క పులిసిన పిండి, పరిసయ్యులు సద్దూకయ్యుల యొక్క పులిసిన పిండి కోసమే జాగ్రత్త పడాలి తప్ప, మీ జీవితంలో అది లేదు ఇది లేదని ఆలోచించే పని లేదు, చింతించే పని లేదు. దేవుడు గంపల నిండా ఎత్తిరి ఆ ఆశీర్వాదం, అటు దీవెన ప్రభు మనకి, మన సంఘానికి అనుగ్రహించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, భారంతో ప్రార్థన చేద్దాం. దేవానికి స్తోత్రం, స్తోత్రం ప్రభు. ఇంతవరకు మీరు మాతో మాట్లాడారయ్యా, ఇంతవరకు దేవా మాట్లాడినందుకు స్తోత్రమయ్యా. మీరు మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రమయ్యా. అయ్యా నీకు స్తోత్రాలు దేవా, నీకు వందనాలు. ధోనిలో వారు ఉన్నారయ్యా, ఏకాంత ప్రదేశంలో వారు ఉన్నారు. ఏకాంత ప్రదేశంలో వారు ఉన్నప్పుడు నీవు కొన్ని జాగ్రత్తలు వారికి చెప్తున్నావు, కానీ వారు గ్రహించలేని పరిస్థితిలో ఉన్నారు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా నువ్వు మాతో ఎన్నో జాగ్రత్తలు చెప్తున్నావు, మా జీవితంలో సరిచేసుకునే కొన్ని అంశాలు చెప్తున్నావు. వాటి మీద మేము మనసు ఉంచక, మాకు ఫిజికల్ నీడ్స్, మేము దేనికోసం ఆశపడుతున్నాం, అది లేదయ్యా ఇది లేదయ్యా మేము అడుగుతున్నాం. మేము ఒప్పుకుందాం, ప్రార్థన చేద్దాం, వాక్యానుసారమైన ప్రార్థన చేద్దాం. దేవా మమ్మల్ని దయతో క్షమించండి, దయచేసి క్షమించండి అయ్యా. పులిసిన వాటి కోసం జాగ్రత్త పడడానికి కృప దయచే బాబు, సహాయం చేయండి అయ్యా. ప్రార్థనలోకి ఇద్దాం హృదయపూర్వకంగా. ప్రభు సన్నిధిలో ప్రభు మనతో మాట్లాడినట్లుగా మాట్లాడిన విధంగా మనం ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 స్తుతి. దైవమానికి స్తోత్రమయ్యా. కృప కలిగిన మా ప్రభువానికి వందనాలు, రక్షకుడా మీకు వందనాలు, విమోచక మీకు స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రి దేవా, నీ వాక్కు ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. పులిసిన పిండిని కూర్చున్నటువంటి దేవా తండ్రి, అక్కడ ఉన్నటువంటి ప్రభువా, కలిసిపోయినటువంటి ప్రభువా అయ్యా, అనేక విధాలుగా తండ్రి నాయన అయ్యా, సమాజానికి హానికరమైనటువంటి, ఇబ్బందికరమైనటువంటి, నాశనానికరమైనటువంటి ప్రభువా వ్యక్తులు ఉన్నప్పుడు వారిని గూర్చి నువ్వు చాలా జాగ్రత్త పడమన్నావు నాయన.
అయ్యా ఈ లోకం ప్రభా, లోకంలో ఉన్న ప్రభా నాయనదంతా శరీరాస, నేత్రాస, జీవపు డంబమని దేవా ఈ లోకంలో బ్రతికినప్పుడు తండ్రి ఏ విధమైనటువంటి దోషం మా మీద పడకుండా, శాపం మా మీద పని చేయకుండా నీ కంచిలో మేము బ్రతకటానికి, నీ చిత్తములో మేము బ్రతకటానికి, నీ సన్నిధిలో భయముతో మేము బ్రతకటానికి సహాయం చేయండి అయ్యా. అయ్యా తండ్రి ఆనాడు ప్రభా మోషేతో మీరు మాట్లాడారు ప్రభా. అయ్యా పులి అనేటువంటి నాయన పండుగలు చేసుకోమన్నావు ప్రభా. అయ్యా పులిసినది ఏదైనా ఉన్నట్లయితే పారవేయమన్నావు ప్రభా. పొంగినది ఏది ఉండకూడదన్నావు నాయన. ఏ కొంచెం ఉన్న సమస్త ప్రభా మొత్తంతో పాడైపోద్దన్నావు ప్రభా. అయ్యా తండ్రి నాయన చెడిపోయినటువంటి నాయన జీవితాలుగా నాయన పడిపోయినటువంటి బ్రతుకులుగా ఉండకుండా నీలో తండ్రి నీ సమృద్ధి చేత, నీ జీవము చేత, నీ వెలుగు చేత, నీ మహిమ చేత, నీ కృప చేత ప్రభ మేము నింపబడడానికి సహాయం చేయండి అయ్యా. పాత జీవితం మాలో వద్దు నాయన. అయ్యా పాపిష్టి జీవితం మాకు వద్దు ప్రభు. అయ్యా నీ ప్రేమలో తండ్రి, నీ మహిమలో తండ్రి, నీ జ్ఞానములో ప్రభు, నీ వివేచన ఆత్మతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం. వెత్తబడిన ఈ మాటలు మా హృదయములో దేవా నాయన నీరు కట్టి ఫలించి తగిన సమయంలో 100 ఫలం అయ్యా మేము అనుభవించదుముగాకని ప్రార్థిస్తూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఒక్కరు పొందుకోమని యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకుని ప్రార్థించి అడిగి పొందుతున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, యేసు రక్తం సంపూర్ణ విజయం. అపవాది క్రియలు ఘనత నాశనము కలుగునుగాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడనే యేసయ్య కృప, పరిశుద్ధ ఆత్మదేవుని అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా సకల పరిశుద్ధులకు మనకు నిత్యము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం.